వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ అరెస్ట్ అయి 4 నెలలు అవుతుంది. ఒక కేసులో బెయిల్ వస్తే మరొక కేసు పెట్టడం, ఒక స్టేషన్కి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నాడని అక్కడికి వెళ్తే ఇంకో స్టేషన్ తీసుకువెళ్ళడం. సో ఈ రకంగా 4 నెలల కాలంగా ఆయన జైల్లోనే పెట్టారు. సో ఈరోజు ఆ 4 నెలల కాలంగా జైల్లో పెట్టినటువంటి నందిగామ సురేష్ని సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళి కలవడం జరిగింది. కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన అనేక విషయాలు మాట్లాడారు. అందులో 3 కీ పాయింట్స్. ఆ మాటల వెనక నిజంగా వీళ్ళు ఎంత బాధ అనుభవిస్తున్నారు అంటే, ఎట్లా ఒక పులి దెబ్బతిన్న పులి పంజా ఏ రకంగా ఉంటుంది అనేదానికి ఆయన మాట్లాడిన మాటలు ఒక ఎగ్జాంపుల్. సో ఆయన ఏం మాట్లాడారన్నది మనం ఒకసారి గమనిస్తే కనుక, ఏదైతే ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా కార్యకర్తల్ని వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్ళని, అంటే వైసీపీ పార్టీ కాకపోయినా కూడా పలానా ఎవరి గవర్నమెంట్ బాగుందంటే పలానా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇలా ఉండేది బాగుండేదని ఎవరైనా మాట్లాడితే కూడా అలాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో వేస్తున్నారు. ఇది మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇది సంపద సృష్టికి సంబంధించి ఆయన చెప్పినటువంటి మాటలు, ఈ రోడ్లో తిరగాలంటే టోల్ గేట్లు పెట్టి వసూలు చేస్తూ ఉన్నారనే దానికి సంబంధించి ప్రేమ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి సెటైరికల్గా ఒక వీడియో చేస్తే దాన్ని పచ్చకండవ వేసుకొని అక్రమ వసూలకు పాల్పడుతున్నాడని చెప్పి 420 కేసు పెట్టారు ఆ వ్యక్తి మీద. అర్ధరాత్రి వచ్చి ఎవరు వచ్చారో ఎందుకు తీసుకుపోతున్నారో కూడా కుటుంబానికి తెలియని పరిస్థితి పాపం. సో ఆ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇదే కాకుండా సుధారా అనేటువంటి ఒక మహిళా కార్యకర్త, ఆ మహిళా కార్యకర్తని ఆమె భర్తని ఇద్దరిని తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇప్పటివరకు వాళ్ళు కూడా రిలీజ్ కాలేదు. సో వాళ్ళకు 3 పిల్లలు, వాళ్ళు ఇప్పుడు దిక్కులేని పిల్లలాగా మారినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా అంటే ఎప్పుడో 3-4 ఏళ్ల క్రితం పెట్టినటువంటి పోస్టులు, ఆ పోస్టులకు సంబంధించి ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయడం, ఎవరైనా మాట్లాడితే వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఈ రకంగా కక్షా సాధింపుల్లో భాగంగానే వీళ్ళు అరెస్టులు, కేసులు ఏ రకంగా అనగదొక్కాలని చూస్తారు. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మాత్రం అమలు చేయడం లేదు. ఏదైతే ఇప్పుడు నందిగామ సురేష్కి సంబంధించి అధికార దుర్వినియోగం ఏ రకంగా చేస్తూ ఉన్నారనడానికి నందిగామ సురేష్ అరెస్ట్ ఒక ఎగ్జాంపుల్. లోపల ఒక ఎంపీకి ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఒక వాటర్ బాటిల్ ఇవ్వాలంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఆయన కనీస సదుపాయాలు కల్పించాలన్నా కూడా కల్పించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పైనుంచి ఆ రకంగా ఆర్డర్స్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి, కొంతమంది అధికారులేమో వాళ్ళకి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని చెప్పి, కొంతమంది అధికారులు ఆ రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు. ముఖ్యంగా ఇక్కడ 3 కీ పాయింట్స్. సో అధికారంలో ఉంటే ఈ రకంగా కూడా కక్ష సాధింపులు చేయొచ్చు, భయపెట్టొచ్చు అనేది మాకు తెలియదు, మీరు మాకు నేర్పించారు. జగన్మోహన్ రెడ్డి కనుక ఈ రకంగా మీరు చేసిన దాంట్లో 1% చేసినా కూడా 3 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేవాళ్ళం. కానీ మేము చెయ్యలేదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థలు, చట్టాలు ఇవన్నీ ఉన్నాయి, వాటిని గౌరవించాము. చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి కానీ తప్పులు కానీ అవి చూసుకుంటాయని మేము వదిలేస్తాం. కానీ ఇదే కాకుండా మీవన్నీ కూడా నక్క వినయాలు. మీరు న్యాయ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తారు. ప్రతిపక్షంలో ఉన్న అదే రకంగా, అధికార పక్షంలో అదే రకంగా, అంటే అధికార పక్షంలో కొంచెం ఎక్కువ. ఈ రకంగా న్యాయ వ్యవస్థలను తప్పు పట్టించి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇంకా బయటికి రాకుండా చేస్తూ, బెయిల్ రాకుండా చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు కదా. మీవన్నీ నక్క వినయాలు. ఇట్లా నక్కలు ఎన్ని దాడులు చేసినా కూడా మేమేం భయపడము. కానీ దెబ్బతిన్న పులి పంజా ఎలా ఉంటుందనేటువంటిది దాని రుచి మీరు చూస్తారు అని చెప్పినటువంటి ఆయన మాటలు. కానీ 3వ పాయింట్, ఏదైతే మీరు అధికారం శాశ్వతమని మీరు అనుకుంటున్నారు కదా, 3-4 ఏళ్ళకి ఎలక్షన్స్ రావచ్చు అంటే దాని అర్థం ఇది జమిలీ ఎన్నికలు రావచ్చు అనేటువంటి సమాచారం వీళ్ళకు ఉంది. కాబట్టే ఆ రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. సో అట్లా ఎన్నికలు కనుక వస్తే ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. ఎందుకంటే మీరు చేసినటువంటి అరాచకాలు ఈ 6 నెలల కాలంలో ప్రజలు చూశారు. మీరు హామీలు అమలు చేయలేరని కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆపిన ఆగే పరిస్థితుల్లో మా పార్టీ, మా కార్యకర్తలు అంటే దెబ్బతిన్నటువంటి వీళ్ళు ఆగే పరిస్థితి ఉండదు. మీరు వాళ్ళని తట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు 3 ఈ మాటలకు సంబంధించి హాట్ టాపిక్గా మారాయి. సజ్జల రామకృష్ణారెడ్డి అనేక విషయాలు మాట్లాడినప్పటికీ కూడా కీలకమైనటువంటి ఆ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 పాయింట్స్ గురించి రాజకీయ విశ్లేషకులు ఏ రకంగా అభిప్రాయపడతా ఉన్నారంటే, ఈయన మాట్లాడినటువంటి అంటే ఈ స్థాయిలో ఆయన మాట్లాడినటువంటి మాటలను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు దెబ్బతిన్న పులి ఏ రకంగా పంజా విసురుతుందని ఆయన అన్నాడంటే ఖచ్చితంగా దాని దగ్గర ప్రణాళికలు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కూటమి సర్కారు కూడా ఈ పార్టీని అణిచివేస్తాం, మనుషులు లేకుండా చేస్తాం, భూస్థాపితం చేస్తానే కాకుండా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా వీళ్ళు ముందుకు వెళ్ళాలి. లేదు ఈ రకంగానే మేము వాళ్ళని అరెస్ట్ చేస్తాం, ఇబ్బందులు పెడతామంటే వాళ్ళ సహనానికి అది పరీక్ష పెట్టినట్టే. ఏదో ఒకరోజు సహనం కోల్పోతే ఎలా ఉంటుందో, ఒక పిల్లిని
ఒక గదిలో వేసి ఇబ్బందుల గురి చేస్తే ఏమవుతుంది, పెళ్లి పులిలా మారుతుంది. సో అదే రకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఏదైనా శృతి మించకుండా చూసుకుంటే వీళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే వీళ్ళు కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వీళ్ళు కూడా సజ్జల రామకృష్ణ మాటలను అంత ఆషామాషిగా తీసుకోకూడదు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మళ్ళీ ఈయన మాటలకు సంబంధించి అటు అధికార పార్టీ నుంచి మేము ఎక్కడ తప్పు చేయలేదు, అసభ్య పదజాలంతో దూషించిన వారిని మాత్రమే అరెస్ట్ చేశాం, అవతల మనోభావాలు దెబ్బతిన్న వారిని అరెస్ట్ చేశాం, చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే మేము ముందుకెళ్తున్నాం అని అట్లా కవరింగ్ చేసుకుంటారా, లేకపోతే దీనికి పులి స్టాప్ పెట్టి మేము ప్రజలకు ఏమి ఇచ్చాం, ప్రజలు ఏం కోరుకుంటున్నారన్న దానికి సంబంధించి దాని మీద ఫోకస్ పెడతారన్నది చూడాలి. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, వైసీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, ఏ పార్టీ అయినా సరే, ఏదైనా శృతి మించకూడదు. వాళ్ళకు వచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు వస్తాయి. అక్కడ ప్రజాకోర్టు అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు ఏం తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇస్తారు. ఏదేమైనా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటలు అయితే హాట్ టాపిక్గా మారాయి.